నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి జాడ్యం ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల్లో వదలలేదా? నాదెండ్ల మనోహర్ గారు ఆ జాడ్యాన్ని వదిలించారా? ఎందుకు ఈ క్వశ్చన్ రేజ్ అయింది అంటే, రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి రోడ్డు మీద ఒక ఇష్యూ అయింది. ఈ ఇష్యూని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే అంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. నాదెండ్ల మనోహర్ గారికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చేస్తున్న తప్పుని నడి రోడ్డు మీద అడగడం, ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది. ఇది చూసిన తర్వాత అందరూ అంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి జాడ్యం ఇంకా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంకా అలానే సజీవంగా ఉంది, దీన్ని వదిలించే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి మీరేమంటారు? జనరల్గా ఏంటంటే, యథా రాజా తదా ప్రజ అని అంటుంటారు. అలాగే యథా రాజా తదా ఉద్యోగులు. పైన ముఖ్యమంత్రులు లేదంటే ప్రధానమంత్రులు ఎవరు ఉంటారో వాళ్ళకి అనుగుణంగా ఉద్యోగులు కూడా నడుచుకుంటారు. ఇది ఏ ప్రభుత్వంలోనైనా మనం చూడొచ్చు. కాకపోతే గత ప్రభుత్వం తాలూకు వాసనల్ని వదిలిపెట్టడానికి కొంత టైం పడుతుంది ఉద్యోగులకి. 2 సంవత్సరాలు అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇంకా ఈ ప్రభుత్వం ఆలోచనలు, ఈ ప్రభుత్వం యొక్క ప్రణాళికలు, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేదాన్ని ఆకలింపు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉన్నారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే, ఒక మంత్రి 3 గంటల పాటు ఎండలో కుర్చీ వేసుకొని అక్కడే కూర్చున్నారు సమస్య పరిష్కారం కోసం అని అంటే, ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది అనటానికి నిదర్శనమే కదా. నాదెండ్ల మనోహర్ గారు మినిస్టర్ హోదాలో ఆయన తెనాలి వెళ్ళారు. ఆయన మినిస్టర్ తెనాలి వెళ్ళారు. నియోజకవర్గం కూడా అదే కదా. అయితే ఆయన ఒక 2 days బ్యాక్ రోడ్డుకి ఇరువైపులా ఉండేటువంటి చెత్త చెదారాన్ని, అలాగే ఆకస్మికంగా వచ్చినటువంటి గాలుల కారణంగా విరిగిపడినటువంటి చెట్లు, కరెంటు స్తంభాలకి అడ్డుపడుతున్నాయని కొట్టి వేసినటువంటి కొమ్మలు, వీటన్నిటిని తీసేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఆయన గుంటూరు వెళ్ళిపోయారు. 2 days తర్వాత ఆయన మళ్ళీ తెనాలి వెళ్ళారు. బుధవారం రోజు, సోమవారం రోజు ఆదేశాలు జారీ చేసి వెళ్ళిపోయారు. క్లీన్ చేయండి మొత్తం ఇమీడియట్గా అనండి. మళ్ళీ బుధవారం రోజు ఆయన తెనాలి వెళ్ళారు. సోమవారం రోజు ఆయన వెళ్ళేటప్పుడు ఎలా ఉందో మళ్ళీ బుధవారం వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. దాంతో ఆయనకి అసలు ఏం జరుగుతుంది, ఒక మంత్రిని నేను ఆదేశించాను, ఆదేశిస్తే చేస్తామని చెప్పారు. 2 days అయిపోయింది, 3rd day అయినా కానీ వీళ్ళు ఆ రోడ్డుకి ఇరువైపులో ఉండేటువంటి చెత్తా చెదారాన్ని కానీ, కొట్టేసినటువంటి చెట్లు కొమ్మల్ని కానీ వీటిని తీసేయలేదు. అంటే ఏంటి ఇంత నిర్లక్ష్యం? ఒక మంత్రి చెప్తే, ఒక మంత్రి ఆదేశిస్తే ఉద్యోగులు వినేటువంటి పరిస్థితులు లేదా, ఎందుకుంది అని చెప్పి కారు ఆపి అక్కడే కూర్చున్నారు. కూర్చొని ఇమీడియట్గా ఇవన్నీ క్లీన్ చేయండి అని చెప్తే, లేదు సార్ క్లీన్ చేస్తాం, అది మీరు చెప్పడం కాదు చెయ్యండి అని చెప్పి అక్కడే కూర్చున్నారు. కూర్చుంటే అప్పటికప్పుడు ప్రొక్లైన్ డ్రైవ్ని తెప్పించి మొత్తం అక్కడ మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి దాదాపు 3 hours పాటు ఆ వర్క్ అంతా చేశారు. ఆ సందర్భంగా ఈయన షెడ్యూల్ ఉంటుంది కదా, తెనాలి వెళ్ళారు, మినిస్టర్ కదా, షెడ్యూల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి. ఈయన ఏసీ రూమ్లో పోయి కూర్చోవాలి, అంతే కదా. కానీ నాదెండ్ల మనోహర్ గారు ఏం చేశారు, ఎవరైతే మీటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళని రమ్మన్నారు. వాళ్ళని రమ్మని చెప్పి అక్కడే చెట్టు కింద ఒక బట్టి కొట్టుంటే ఆ బట్టి కొట్టు దగ్గర చేరేసుకొని మిగతా వాళ్ళకి కూడా చేసేసి అక్కడే రివ్యూ మీటింగ్లు కూడా చేశారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఉద్యోగుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తాలూకు వాసనలు ఇంకా పోలేదు, ఆ జాడ్యం ఇంకా పోలేదని చెప్పి మనోహర్ గారు ఆ సందర్భంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అనేది కూడా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యోగులు ఎవరు దాదాపుగా ప్రజాసేవకుల్లాగా వ్యవహరించలేదు అనేది ఆయన అభిప్రాయం. ప్రజాసేవకులు ఉద్యోగులు అంటే, ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవకులు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళు సేవకులు, ప్రజాసేవకులు. ప్రజాసేవకులను ఎందుకంటారు? ప్రజల పన్నులు ప్రత్యక్షంగా కట్టినవి కానీ పరోక్షంగా కట్టినవి కానీ వాటితోటి వీళ్ళందరూ బతుకుతున్నారు. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు
పీల్చే గాలి దగ్గర నుంచి వేసే అడుగు, వేసుకునే బట్టలు ఇవన్నీ ప్రజల సొమ్మే. నెల నెల వాళ్ళకి టీఏలు కానీ డిఏలు కానీ ఆఫీసు ఖర్చులు కానీ పేపర్ ఖర్చులు కానీ ఫోన్ ఖర్చులు కానీ వాళ్ళకి తిండి కానీ సబ్సిడీ రూపంలో అనేక రకాలుగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు ప్రజలు. ఎందుకు ఇస్తున్నారు? సమాజ సంపదని కాపాడటానికి, ప్రజలకు రక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి భద్రత కల్పించడానికి వాళ్ళకి ఒక జీతంలాగా బత్యంలాగా ఇస్తున్నారు ప్రజలు. మరి అలాంటప్పుడు ఎందుకు సేవకులుగా ఉండాలి కదా? సేవకులుగా ఉండకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళని చూసి ఉద్యోగులు కూడా ప్రజల మీద అజమాయిషీ చలాయిస్తున్నారు. ప్రజలకు సేవకులుగా ఉండేటువంటి వాళ్ళు ప్రజల మీదనే అజమాయిషీ చలాయించే పరిస్థితి ఉద్యోగులకు వచ్చింది. ఎందుకు వచ్చింది? పాలకులను చూసి వచ్చింది. పాలకులు ఏ విధంగా అయితే నడుచుకుంటారో ఉద్యోగులు కూడా అదే నడుచుకుంటారు. సేమ్ పైన పాలకులు ఏ విధంగా ఉంటారో ఉద్యోగులు కూడా అలానే ఉంటారు. అందుకే చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో ఏమంటున్నారంటే, ప్రతి వాళ్ళు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజాసేవకులు, మీరు పాలకులు కాదు, ప్రజాసేవకులు. ప్రజలు సేవ చేయడానికి మాత్రమే ఉంటారు. మీరు సేవా దృక్పథంతో వాళ్ళతో మెలగండి, వాళ్ళ మీద మీరు పెత్తనం చేసేటువంటి ప్రయత్నం చెయ్యొద్దు అని చెప్పి చెబుతున్నారు చంద్రబాబు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఒక సామంత రాజుల్లాగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్రవర్తిలాగా వ్యవహరించారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అనేది నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నటువంటి మాట. దానికి తగ్గట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి పాస్బుక్ల మీద ఎవరు బొమ్మలు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేశారు. ప్రభుత్వ ఎంబ్లం ఉండాల్సిన చోట, ప్రభుత్వ ముద్ర ఉండాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేశారు. ఇది ఒక్క సౌదీలో అలాంటి రాచరిక పాలనలోనే ఉంటుంది. వాళ్ళ పాస్పోర్ట్ల మీద కూడా చౌదీ రాజు ఫోటో ఉంటుంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మరి ఆయన భారతదేశం మొత్తం అందరూ ఐడి కార్డుల మీద ఆయన బొమ్మ వేయించుకోవచ్చు కదా, మరి ఎందుకు వేయించుకోవట్లేదు? ఆధార్ కార్డులో ఆయన బొమ్మ వేసుకోవచ్చు కదా, అన్ని ఆధార్ కార్డుల్లో నరేంద్ర మోడీ గారు బొమ్మ వేయించుకోవచ్చు కదా, వేయించుకోలేదు కదా. సో కాబట్టి అందుకే ఇప్పుడు మనోహర్ గారు ఏమంటున్నారంటే, 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఈ 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మీకు గతం తాలూకు జాడ్యం ఇంకా మీకు వదలలేదు, అందుకే వదిలించడానికి నేను రోడ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. సో ఆయన కూర్చోకపోతే ఆ రోజు కూడా సమస్య పరిష్కారం అయ్యేది కాదనేది ఆయన అభిప్రాయం. సో ఉద్యోగులు మారాలి, వాళ్ళ ఆలోచన తీరు మారాలి, వాళ్ళ సేవా దృక్పథంతో ముందుకు రావాలి అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఇవాళకి కూడా వాళ్ళ దృష్టిలో ప్రజాసేవకులుగా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రజల మీద పెత్తనం చేయడానికే మాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది, మేము ప్రజలందరికన్నా అతీతులు అనేటువంటి భావనలో చాలామంది ఉన్నారు. ఆ భావం నుంచి పక్కకు వచ్చి ప్రజలు ఇచ్చేటువంటి జీతంతో బతుకుతున్నాము అనేటువంటి ఆలోచన వస్తే కనుక వాళ్ళకి సేవాభావం వస్తుంది, సేవకుల్లాగా మెలుగుతారు. వాళ్ళు సేవకుల్లాగా కాకుండా వాళ్ళు ఎక్కడికక్కడే ప్రజల మీద పెత్తనం చలాయించేటువంటి తత్వం ఎప్పుడైతే ఉందో అప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం కావు. అందుకే ఈ ప్రభుత్వం మారింది, ఈ ప్రభుత్వానికి అనుగుణంగా మీరు మారండి అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.